తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. రండి ఇవాళ వీడియోలో మనకేదన్నా క్యాండిల్‌స్టిక్ క్లూస్ ఏమన్నా ఉన్నాయా? అవి రేపటి మార్కెట్‌కు ఏమన్నా ఉపయోగపడతాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా మనం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డైలీస్ చార్ట్‌లో ఉన్నాం గదా! బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక్కసారి మనం ఇవాళ టాప్ పర్ఫార్మర్స్ అండ్ టాప్ లూజర్స్‌ని ఒకసారి చూద్దాం. ఇవాళ మనకు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయితే మనం ఓపెన్ అయ్యాం నిఫ్టీ అండ్ బోత్ బ్యాంక్ నిఫ్టీలో. కానీ నిఫ్టీ మాత్రం బాగా రికవర్ అవ్వడానికి కారణం అయిన స్టాక్స్ ఇవి. సో, మొదటగా మనకు టాటా మోటార్స్ ఇవాళ ఓపెనింగ్ ఆహ్, రూ. 1029 దగ్గర ఓపెన్ అయితే, ఇవాళ క్లోజింగ్‌కొచ్చేసరికి మనకు దాదాపు రూ. 1090 దగ్గర అంటే 1090 అంటే ఆల్మోస్ట్ రూ. 60 పెరిగింది. అంటే 6% అయితే పెరిగినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ఓఎన్‌జీసీ కూడా మనకు చూడండి ఆల్మోస్ట్ 4% దాకా మనకు పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం ఇవాళ చూసాం. దాని తర్వాత ఎస్‌బీఐ లైఫ్, లార్సెన్ అండ్ టర్బో, సన్ ఫార్మా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఆహ్, దాని తర్వాత కొటాక్ బ్యాంక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కొటాక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మనకు పాజిటివ్‌గా హెల్ప్ అయినట్లయితే ఓకే. మనకు నెగెటివ్ సైడ్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అంత డ్రాగ్ అయింది. అది మనం చూస్తాం ఇప్పుడు లూజర్స్ లిస్ట్‌లో. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్ కూడా మనకి ఇవాళ పాజిటివ్‌గా మరీ పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఏమి లేకపోయినప్పటికీ కూడా హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1.51% దగ్గర మనకు పాజిటివ్‌గా క్లోజ్ అయితే చూసాం. దాని తర్వాత విప్రో టెక్ కంపెనీస్‌లో బజాజ్ ఫైనాన్స్ మనకు లాస్ట్ 2 డేస్ సఫర్ అయిందని మనం గమనించాం. మాట్లాడుకున్నాం కూడా మన వీడియోలో. కానీ ఇవాళ బజాజ్ ఫైనాన్స్ టాప్ 20 పర్ఫార్మర్స్‌లో ఒకటిగా నిలిచింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఫార్మాకి సంబంధించి టీసీఎస్, ఆహ్, మళ్ళీ మనకు టెక్నాలజీకి సంబంధించిన స్టాక్ అయితే పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్, అదాని, బజాజ్ ఆటో ఇవన్నీ M&Mతో పాటు మనకు పాజిటివ్‌గా ఇవాళ మార్కెట్‌లో నిలిచినట్లు మనకిక్కడ తెలుస్తుంది. సో, ఇక్కడ లూజర్స్ విషయానికొస్తే చూసారా? యాక్సిస్ బ్యాంక్ నంబర్ 1 అనమాట. అది మనం ఇప్పుడు కొద్దిసేపట్లో చార్ట్‌లో చూద్దాం. ఒక్కసారి ఇప్పుడే చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఇది. ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూడండి యాక్సిస్ బ్యాంక్. ఓకే. ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి మనకు ఆహ్, ఆహ్, రూ. 1239 దగ్గర ఉంటే, ఇవాళ క్లోజ్ రూ. 1175 దగ్గర మనకుందనమాట. ఆల్మోస్ట్ ఈ గ్యాపే మనకు క్లోజ్ టు ఓపెన్ ఆల్మోస్ట్ రూ. 38 గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వడం మనం యాక్సిస్ బ్యాంక్ చూసాం. సో, యాక్సిస్ బ్యాంక్ బాగా సఫర్ అయినట్లు మనకిక్కడ కనబడుతుంది. సో, మనకు ఆహ్, గెయినర్స్ లిస్ట్‌లో ఇందాక హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ బ్యాంక్ ఉన్నాయి గదా! ఇవి గనక లేకుండా ఉండుంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా సఫర్ అయ్యి ఉండేది. ఎస్పెషల్లీ ఈ 2 కొటాక్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ టాప్ 3 కంపెనీస్‌లో ఇండియాలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మనకు పాజిటివ్‌గా ఉండడం వల్ల, అది కొంచెం రికవరీకి హెల్ప్ అయినట్లు మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ గమనించొచ్చు. సో, ఫస్ట్ మనకు యాక్సిస్ బ్యాంక్ అయితే ఇవాళ దాదాపు 6%కి దగ్గరలో -5.75% దగ్గర మనం నెగెటివ్ మొమెంటమ్ అయితే యాక్సిస్ బ్యాంక్‌లో చూసాము. దాని తర్వాత నెస్లే ఇండియా, టైటాన్ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ రూ. 3000 ఉన్న స్టాక్స్ కదా! సో, ఇవి సఫర్ అవ్వడం వల్ల కూడా మార్కెట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనం పాజిటివ్ స్టాక్స్ చూసాం కదా! సో, అవన్నీ రికవరీకి హెల్ప్ అయినట్లయితే ఇవాళ క్లోజింగ్‌లో చూడండి టాప్ 3 కంపెనీస్‌లో హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఉన్న హైయెస్ట్ ఆహ్, స్టాక్ ప్రైస్ ఉన్న కంపెనీ టైటాన్ అనేది. టైటాన్ కూడా బాగా సఫర్ అయింది. దాని తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ అయితే మనకు పాజిటివ్‌లోకి వచ్చింది కానీ నిన్నటి తర్వాత ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్ నెగెటివ్‌లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో పాటు సఫర్ అయింది. సో, టాటా స్టీల్, ఎల్టీఐ మైంట్రీ, ఒక హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓకే. బ్యాంక్స్‌లో ఇక్కడ కూడా మనకు 2, 3 పేర్లు కనబడుతున్నాయి. అలాగే ఐటీసీ కూడా లాస్ట్ 2, 3 డేస్‌లో మనకు పాజిటివ్‌లో టాప్ గెయినర్స్‌లో ఉంటే, ఇవాళ మనకు ఐటీసీ నెగెటివ్‌లో ఉన్నట్లు మనం ఇక్కడ గమనించొచ్చు. అండ్ అలాగే ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ కొన్ని లాస్ట్ 2 డేస్‌లో పాజిటివ్‌గా ఉంటే, ఇక్కడ దివిస్ ల్యాబ్ వంటి స్టాక్స్ నెగెటివ్‌లో మనకిక్కడ ఉన్నట్లు కనబడుతుంది. సో, ఇక్కడ టాటా స్టీల్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అండ్ మనకు ఆటోమొబైల్ సెక్టార్‌కొస్తే మనకు టాటా మోటార్స్ నంబర్ 1 ఎలా అయితే ఉందో, ఇక్కడ హీరో మోటార్ కార్ప్ మనకిక్కడ నెగెటివ్ లిస్ట్‌లో ఉండడం మనం గమనించొచ్చు. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ సర్వీస్ కనబడుతుంది. తర్వాత టెక్ మహేంద్ర, ఎస్‌బీఐఎన్, స్టేట్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ లివర్, ఓకే. గ్రాసిమ్ కంపెనీస్ కూడా మనం ఇవాళ ఓవరాల్‌గా నెగెటివ్ ఇదైతే మనకు ఇక్కడ కనబడుతుందనమాట. సో, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే మళ్ళీ మనం నిన్న మాట్లాడుకున్న విధంగా, గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్న విధంగా, నిన్న ఈ జోన్ నుంచి మనకు కిందకి బ్రేకౌట్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వెంటనే ఇంకొక మనకు ఈ హైని బేస్ చేసుకొని
ఇక్కడ మనకు ఈ జోన్ ఏదైతే ఉందో ఇదొక సెమీ సపోర్ట్ లాగా, మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దీని కింద బ్రేక్‌ఔట్‌ని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసి దీని కింద క్లోజ్ అయితే మనం అప్పుడు బేరిష్ సైడ్ వెళ్ళొచ్చని అనుకున్నాం మార్కెట్‌లో. కానీ ఇవాళ క్యాండిల్ చూసినట్లయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇవాళ ఆల్మోస్ట్ 500 పాయింట్లకి దగ్గరలో మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూసాం. దాని తర్వాత మార్కెట్ కిందకి ఫాల్ అయినప్పటికీ మనకు షార్ప్ రికవరీ ఆల్మోస్ట్ ఇవాళ 50,559 దగ్గర నుంచి షార్ప్‌గా రికవర్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయినట్లు మనకిక్కడ కనబడుతుంది. అయితే ఇది ఏదన్నా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని మనకు ఇండికేట్ చేస్తుందా రైట్ నౌ అంటే లేదనే అంత స్ట్రాంగ్‌గా నెగెటివ్ ఆర్ పాజిటివ్ సైడ్ ఏది లేదనే మనం చెప్పుకోవచ్చు. కానీ జోన్ పరంగా చూసినట్లయితే దీని కింద ఇంకా మనకు క్లోజ్ రాలేదు. ఈవెన్ దో నెగెటివ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాం కాబట్టి ఇక్కడ మనకు మనకు కావాల్సిన నెగెటివ్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ క్యాండిల్‌ని దగ్గరగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు విక్ పోర్షన్స్ డౌన్ సైడ్ ఎక్కువ కనబడుతుంది. అప్పర్ సైడ్ ఆల్మోస్ట్ బాడీకి ఈక్వల్‌గా ఉన్న సైజ్‌లో కనబడుతుంది. ఇండెసిసివ్‌నెస్ అన్నది 2 సైడ్‌లు ప్లే అయింది. కాబట్టి ఆహ్, ఆహ్, సో, ఇంకా ఒక పర్ఫెక్ట్ డైరెక్షనల్‌గా మనకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఈ క్యాండిల్ ఇవ్వలేకపోతుంది 2 డైరెక్షన్స్‌లో. అలాగే వాల్యూమ్ గూడా మనం సఫర్ అవ్వడం చూడొచ్చు. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇవాళ వాల్యూమ్ కూడా అంత ట్రేడ్ అవ్వలేదు. సో, ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటి కంటెస్ట్ అంటే దీనికి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ కంటే మనం దీని కింద కన్ఫర్మ్‌గా ఒక నెగెటివ్ క్యాండిల్ అయితే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు బేర్స్ కంట్రోల్‌లో ఉన్నట్టు, సప్లై ఎక్కువ ఉన్నట్లు మనకిక్కడ తెలియాల్సిన పరిస్థితి. ఇంకా మనం వెయిట్ చేసి తెలుసుకోవాల్సింది రేపటికి వస్తుందో లేదో. అది జరిగేంత వరకు మనం నెగెటివ్ సైడ్‌కి వెళ్ళకూడదు. అండ్ అలాగే పాజిటివ్ సైడ్‌కి ఎళ్ళాలంటే కూడా మనం ఈ పైన ఓకే. ఈ లెవెల్‌ని దాటి క్లోజ్ అయితేనే మనం తిరిగి మళ్ళీ పాజిటివ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో చూడాల్సొస్తుంది. ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి 15 మినిట్స్ చార్ట్‌లో సెషన్ బ్రేక్స్ కనుక మనం తీసేసినట్లయితే ఈ బ్లూ లైన్స్ ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒక మొమెంటమ్ అన్నది ఇవన్నీ కూడా తీసేసాం. ఓకే. ఇప్పుడు మనకు ఒక మొమెంటమ్ అన్నది కనబడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి. మనం దీని ప్రకారంగా ఇక్కడి నుంచి మనకు గనక క్యాప్చర్ చేస్తే ఈ లో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది కదా! దాని తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకొని మనం కింద క్లోజ్ అయితే చూసాం. మళ్ళీ ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ లెవెల్‌లో ఈ జోన్ దగ్గర మళ్ళీ కిందకి మనం క్లోజ్ అయితే చూసాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ మనకు నిన్న చూసాం కదా! అక్కడి నుంచి ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ దీని కింద మళ్ళీ క్లోజ్ అయితే చూసాం. క్లియర్‌గా 15 మినిట్స్ చార్ట్‌లో మనకు లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో లాంగర్ మేజర్ ట ట్రెండ్ వచ్చేసి మనకు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ 15 మినిట్స్‌లో మనకు ఆహ్, అన్ని లోవర్ హైస్ కనబడుతున్నాయి. లోవర్ లోస్ కనబడుతున్నాయి. ఇక్కడ బేరిష్ మార్కెట్ ఉన్నట్టు 15 మినిట్స్ చార్ట్‌లో మనకి ఈజీగా కనబడుతుంది. ఇది ఎప్పటి వరకు అంటే 15 మినిట్స్‌లో ఈ ఈ మేజర్ స్వింగ్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఇప్పుడు నిఫ్టీ గురించి చూద్దాం ఒకసారి మనం. నిఫ్టీలో మనం డైలీ చార్ట్ కనుక ఓపెన్ చేసినట్లయితే సేమ్ మనం ఇక్కడ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక హ్యామర్ కూడా క్రియేట్ అయింది. కానీ మనం ఏం మాట్లాడుకున్నాం? ఈ మధ్యలో ఉన్నదంతా ఇదంతా ఒక కరెక్టివ్ ఫేస్‌గా మనం కరెక్టివ్ జోన్‌గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ దీన్ని దాటి నిఫ్టీ కింద క్లోజ్ అయితే అప్పుడు బేరిష్ సైడ్‌కి వెళ్ళాలని ప్లాన్ చేయొచ్చు. లేదా దీన్ని దాటి పైన క్లోజ్ అయితే మనం బుల్లిష్ సైడ్‌కి వెళ్ళాలని ప్లాన్ చేయొచ్చు. కానీ ఈ మధ్యలో ఉన్న క్యాండిల్ స్టిక్ ఈ మధ్యలో ఉన్న ప్రైస్ ఫార్మేషన్ అంతా కూడా ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉన్నట్లుగా గమనించాలి. అయితే బ్యాంక్ నిఫ్టీలో లాగా కాకుండా ఓకే. ఇక్కడ మనకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నది కనబడుతుంది. ఈ 2 క్యాండిల్స్‌లో చూసుకుంటే అదేంటంటే కౌంటర్ అటాక్ ప్యాటర్న్ ఒక రివర్సల్ సైన్ అనమాట. ఇదండి క్లోజింగ్ 2 ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉన్నాయి గదా! ఇది ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనమాట. మనకు జపనీస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో. ఇది ఒక రివర్సల్ సైన్ అయినప్పటికీ, ఇది ఒక జోన్ దగ్గర వచ్చినప్పటికీ, ఈ మొత్తం జోన్ ఏదైతే ఉందో ఇది మనం ఒక కరెక్టివ్ ఫేజ్ లాగా అనుకుంటున్నాం కాబట్టి, దీంట్లో నుంచి మనకు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తేనే మంచిదని నిఫ్టీలో మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. చూడండి ఇక్కడ నిఫ్టీలో మనకు గ్యాప్ డౌన్ ఇక్కడ నిన్న క్లోజ్ దగ్గర నుంచి ఇవాళ ఓపెనింగ్‌కి ఆల్మోస్ట్ 177 పాయింట్స్ దరిదాపుగా మనం గ్యాప్ డౌన్ చూసినప్పటికీ నిఫ్టీ చాలా షార్ప్‌గా రియాక్ట్ అయ్యి ఓకే. రికవర్ అయ్యి 172 పాయింట్స్ అదే
మొత్తాన్ని మొత్తానికి క్లోజింగ్ దగ్గరలోకొచ్చేసరికి రికవరీ అయితే అయిపోయినట్లు మనం ఇక్కడ చార్ట్‌లో చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో ఈ ఈ క్లోజింగ్‌కి దగ్గరలో రాలేదనమాట. డ్రాయింగ్స్ తీసేద్దాం చూడండి. ఇవాళ క్లోజింగ్ ఏదైతే ఉందో అది నిన్నటి క్లోజింగ్ కంటే ఇంకా గ్యాప్ మెయింటైన్ అవుతుంది చాలా ఉంది. కానీ నిఫ్టీలో అలా లేదు. నిఫ్టీలో మనకు ఒక మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నది అక్కడ క్రియేట్ అయింది. ఇదండి చూడండి. ఈ క్లోజెస్ 2 ఒకే దగ్గర ఉన్నాయి కదా! దీన్ని కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటారు. సో, ఇది ఒక రివర్సల్ సైన్ అయినప్పటికీ గూడా, మనం ఏదో ఒక స్వింగ్ బ్రేక్ అవ్వనిద్దాం ఇక్కడ. ఐదర్ ఈ పైదన్నా బ్రేక్ అయ్యి మళ్ళీ ట్రెండింగ్ అయ్యి వెళ్ళాలి. అయితే దీన్నన్నా దాటి కిందకి క్లోజ్ అవ్వడం చూడాలి. అయితే మార్కెట్ ఎందుకు ఇవాళ అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే, నిన్న నాస్డాక్ ఒక్కసారి చూద్దాం మనం. సో, నిన్న యూఎస్ మార్కెట్స్‌లో నాస్డాక్ చూడండి ఎంత ఫాల్ ఉందో చూడండి. ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఎంత ఫాల్ వచ్చిందో నాస్డాక్‌లో మనం ఇక్కడ గమనించొచ్చు. ఇది ఈ నిన్న జరిగిన అంటే నిన్న రాత్రి మనకు ఇక్కడ నైట్ టైమ్‌లో అక్కడ మార్నింగ్ కదా! సో, ఆ టైంలో జరిగిన ట్రేడ్ ఇది. లేటెస్ట్ ట్రేడ్ సెషన్ ఇది. ఇది ఇంత ఫాల్ అవ్వడం 2020 అంటే ఈ గ్యాప్ డౌన్ అండ్ ఓవరాల్‌గా ఈ క్లోజ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఆల్మోస్ట్ 737 పాయింట్స్‌కి దగ్గరలో నాస్డాక్ 100 అన్నది నిన్న ట్రేడ్ అవ్వడం వల్ల గ్లోబల్ మార్కెట్ క్యూస్‌ని బట్టి మన మార్కెట్ కూడా ఇవాళ సఫర్ అయింది. ఇక్కడ వీళ్ళు నాస్డాక్‌లో 2022 డిసెంబర్ నుంచి ఓకే. ఇదే ఇంత పెద్ద ఫాల్ అండి నాస్డాక్‌లో. సో, ఇది గ్లోబల్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉందని మనం ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అప్పటికి చూసాం. ఆఫ్‌కోర్స్ దీంతో పోల్చుకుంటే మన మార్కెట్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందని మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీకెంతో కొంత అర్థమైందనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.